అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్ గా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే రవ్వ లడ్డు అనే చెప్పొచ్చు. ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వెండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రవ్వతో మనం ఏ స్వీట్ చేసుకున్నా టైం తక్కువ పడుతుంది, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత అదే పాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను కాబట్టి సపరేట్ గా ఫ్రై చేసుకుంటున్నాను. అదే వెండు కొబ్బరి తురుము అయితే రవ్వలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మీ స్వీట్నెస్ కి సరిపడా షుగర్ వేసి కొబ్బరి తురుముని రవ్వని షుగర్ ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలో 4-5 యాలకులు గానీ లేదా 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి గానీ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పాలు వేసి కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. ఈ ప్రాసెస్ లో రవ్వ లడ్డూలు చేస్తే 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకున్నా సరే లడ్డూలు గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉంటాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.